హలో బాస్, నేను జగ్గుని. ఈవేళప్పుడు నీ ఫోన్ చేద్దాం నిమిషాలు చెప్పాను. సరుకు మన వాళ్ళు షిప్లోంచి లాంజీలోకి దించుతున్నారు. ఈ వార్త పోలీసుల దాకా తెలిసిందని నా అనుమానం. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. అందుకే వాళ్ళ మన ఇంట్లో వాళ్ళకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాను. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నీ పని నువ్వు చూడు. అలాగే బాస్. అయితే సరుకు మన గోడౌన్లోకి చేరినట్టే. నమస్కారం ప్రొఫెసర్ గారు. నమస్తే నమస్తే. నమస్కారం అండి. ఏమిటి మా అబ్బాయి కోసం వచ్చారా? మీ అబ్బాయి విషయమే వచ్చామనుకోండి, కానీ ఇప్పుడు వచ్చింది మీకోసం. వాట్స్ ది మ్యాటర్? ఏం లేదు సార్, మొన్న కాన్వెంట్ పిల్లల్ని మీ అబ్బాయి గారు కాపాడారు. దాంట్లో మా లయన్స్ క్లబ్ మెంబర్స్ పిల్లలు చాలా మంది ఉన్నారండి. మా క్లబ్ తరఫున వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని సత్కరించాలనుకుంటున్నాం. మన జస్టిస్ శ్రీమతి సంధ్యాదేవి గారు అధ్యక్షత వహిస్తున్నారు. మీ ఆహ్వానం. థ్యాంక్స్. శ్యామ్ కుమార్ కు సత్కారం. జస్టిస్ సంధ్యాదేవి గారు సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. జస్టిస్ సంధ్యాదేవి. నేను వెళ్ళొస్తాను సార్. వెళ్ళొస్తాను. జస్టిస్ సంధ్యాదేవి, నువ్వు నా కొడుకు సన్మానం చేస్తూ ఉంటే నేను చూడాలా? ఇంపాసిబుల్. ఇట్స్ ఇంపాసిబుల్. లేడీస్ అండ్ జెంట్మెన్, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీమతి సంధ్యాదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. రండి మేడం. తరువాత కార్యక్రమం శ్యామ్ కుమార్ కి సన్మానం. స్కూల్ పిల్లలను రౌడీల బారి నుండి అతి సాహసవంతంగా కాపాడిన ఇన్స్పెక్టర్ శ్యామ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మేడం, గార్లెండ్. I'm proud of you, my boy. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే నమస్తే. మేం పిలవంగానే తీరిక చేసుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. అది సరే గాని ఆ కుర్రాడు, అదే శ్యామ్ కుమార్, ఎవరతను? ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ శాఖర్ గారు అబ్బాయి. డాడ్, డాడ్, ఏమి డాడ్, నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు. నువ్వు వస్తావని ఎంత ఎదురు చూశాను తెలుసా? వద్దామని అనుకున్నాను బాబు, కానీ ఈవినింగ్ క్లాస్ ఒకటి తప్పనిసరిగా అటెండ్ కావాల్సి వచ్చింది. ఎంతమంది వస్తే ఏం లాభం డాడ్, నువ్వు లేని లోటు లోటుగానే ఉండిపోయింది. ఆ డాడ్, బై ది బై, జస్టిస్ సంజయ్ రావు గారు నువ్వు ఎప్పుడైనా చూసావా? ఆవిడని చూడాలా? చూడకపోవడం చాలా దురదృష్టం డాడీ. ఆ ముఖంలో ఎంత కళ, ఆ కళలో ఎంత ప్రేమ, చూడగానే పాదాలకు నమస్కారం చేయాలనిపించింది డాడీ. డాడీ, ఇంకెందుకు, ఒక మాటలో చెప్పాలంటే మూర్తిభవించిన దేవత అనుకోండి. చాలని పొగడ్తలు పొగడ్తలు కావు డాడీ, బేర్ ఫ్యాక్ట్స్. ఈ దండ స్వయంగా ఆవిడే నా మెళ్ళ వేసింది, నా భుజం మీద చేయి వేసి సరిగ్గా నువ్వన్నట్టే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ యంగ్ మ్యాన్ అంది. నాకు తెలియకుండానే ఒళ్ళు చల్తరించింది, కళ్ళు చెమర్చాయి. కనిపించిన వాళ్ళందరి మీద ఏమిటో ఆ పిచ్చాభిమానం. కనిపించిన వాళ్ళందరి మీద కాదు డాడీ, నాకు అలాంటి మనిషి ఇంతవరకు కనిపించలేదు. అవును డాడీ, మనిషి జీవితంలో గొప్ప విలువనిచ్చేది ఒక్కటే తల్లి. మనిషికి జీవితంలో గొప్ప ప్రేమనిచ్చేది ఒకటే తల్లి. సరే సరే, నాకు ఆకలిగా ఉంది, భోంచేద్దాం, త్వరగా రా. డాడీ, ఏంటి? అమ్మను గురించి ఇప్పుడు అడిగినా నువ్వు సరిగ్గా సమాధానం చెప్పు. మా అమ్మ చెప్పేదేముందో,
మీ అమ్మ ఒక పిడివాదం మనిషి. తను పట్టిన కుందేటికి 3 కాళ్ళనే మనస్తత్వం గల మనిషి. అందుకే భర్తకి బిడ్డకు కూడా దూరం అయింది. తను ఏనాడో చనిపోయింది. ఇంకెప్పుడు ఆ ప్రస్తావన తీసుకురావద్దు. ఐఎమ్ సారీ డాడీ, ఐఎమ్ సారీ. నేనప్పుడే అనుకున్నాను, మూర్ఖంగా తన జీవితాన్ని నాశనం చేసుకున్న ఆ జస్టిస్ సంధ్యాదేవి నువ్వేనని. అవును, అబ్బాయి మీద తెగ ప్రేమ వలకపోసావట. ఇంకా నీకు ఆ ప్రేమ ఉందా? ఆ ప్రేమ నిజంగా ఉంటే వాడు తల్లి లేని బిడ్డలా నా దగ్గర ఎందుకు బ్రతుకుతాడు? వాడికి ఎందుకు ఈ కష్టాలు? యూ మే బి ఎ గ్రేట్ జస్టిస్, బట్ ఎ పూర్ మదర్, వెరీ పూర్ మదర్. ఎవరి పని చేసుకుంటారు? దట్స్ రైట్. బాస్. ఎస్. ఇతనే మోహన్, మీకు చెప్పానే. ఓ మోహన్, ఎస్ సార్. నీకు ఉద్యోగం కావాలి. ఎస్ సార్. జీతం ఎంత కావాలి? మీ ఇష్టం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ బాయ్. మోహన్, నువ్వు చేసే కష్టాన్ని బట్టి ప్రతి నెల నీకు జీతం నిర్ణయిస్తాను. నేను నీ బాస్ను కాదు, మన ఇద్దరం ఫ్రెండ్స్. అండర్స్టాండ్? ఓకే సార్. హలో, నేను బాబు సంధ్యని, అదే జస్టిస్ సంధ్యాదేవిని. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? నిన్ను చూడాలనుంది బాబు, ఒక్కసారి మా ఇంటికి వస్తావా? అలాగేనమ్మా, నాకు మిమ్మల్ని చూడాలండి. ఐఎమ్ వెరీ గ్లాడ్. నీకోసం ఎదురు చూస్తుంటాను. తప్పకుండా వస్తానమ్మా. ఇప్పుడు బయలుదేరుతానమ్మా. హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ. రామయ్య, అబ్బాయి వస్తాడు, అన్ని ఏర్పాట్లు చెయ్యి. పద. రామయ్య, అమ్మా, స్వీట్ రెడీగా చేసి ఉంచు. పద. నమస్కారం. రా బాబు, కూర్చో. ఆ రోజు మీటింగ్లో ఏదో లాంఛనంగా పరిచయాలు జరిగిపోయాయి. నీ గురించి తెలుసుకోవాలనిపించింది. నిన్ను చూసినప్పుడు నేను ఎంత ఆనందపడిపోయానో ప్రత్యేకంగా చెప్పుకోవాలనిపించింది. అందుకే రమ్మన్నాను. నాకు కూడా మీతో మరోసారి మాట్లాడాలనిపించిందమ్మా. కానీ మీరు చూస్తే చీఫ్ జస్టిస్ అసలు ఇక్కడ రావచ్చో లేదో, మీతో మాట్లాడొచ్చో లేదో అనే సందేహంతో ఆగిపోయారు. నీకెప్పుడు రావాలనిపించినా నిరభ్యంతరంగా రా బాబు. ఇంటింటిలో నేను ఒంటరి దాన్ని. బహుశా అవును, జీవితంలో కూడా ఒంటరి దాన్ని. మీకెవరూ లేరా అమ్మా? ఉన్నారు బాబు. నా అన్నవారు, నేను కన్నవారు అందరూ ఉన్నారు. నా కొడుకు నిన్ను చూస్తే నా కొడుకుని చూసినట్లే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? నా కళ్ళ ముందే, నా కళ్ళలో. చిన్నప్పుడు దొంగలు వాడిని ఎత్తుపోయారు బాబు. నేను ఒంటరి దాన్ని అయిపోయాను. ప్రేమని ఆప్యాయతని కురిపించే ఈ తల్లి హృదయం ఖాళీగానే ఉండిపోయింది. నాకు అంతేనమ్మా. బాబు అని నోరారా పిలిచి ఆదరించే తల్లి ప్రేమకు నా చిన్నప్పుడే దూరం అయ్యాను. తల్లి తండ్రి సర్వస్వం తానే మా నాన్నగారు నన్ను పెంచారు. మనిద్దరం ఆప్యాయతలు నష్టపోయిన ఏకాకులు అన్నమాట. తీరికున్నప్పుడల్లా ఈ అమ్మింటికి వచ్చిపోతుండగలవా? తప్పకుండానమ్మా. మీ నాన్నగారు వద్దంటే? వద్దన్నా నాకు ఇష్టమైన పని మా అన్న. మా అమ్మ పిడివాదమే నాకు వచ్చిందని మా నాన్నగారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. రా బాబు, భోంచేద్దు కానీ. లేదమ్మా, మా నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అమ్మ కోరిక కాదని లేకపోయానని చెప్పు బాబు, ఆయన అర్థం చేసుకుంటారు. రామయ్య, భోజనం వడ్డించు. పద బాబు,
వడ్డించమంటారా? అబ్బాయి వచ్చిన తర్వాత భోజనం చేస్తాను, నువ్వు భోజనం చేసి పడుకో. అలాగే బాబు. డాడీ, అరే మీరు ఇంకా భోజనం చేయలేదా? ఏమిటో కొత్తగా అడుగుతున్నావు? నువ్వు లేకుండా ఎప్పుడైనా భోజనం చేశానా? సారీ డాడీ, కానీ మీరు లేకుండా నేను భోజనం చేయాల్సి వచ్చింది. ఏమిటి విశేషం? ఎక్కడికి వెళ్ళావు? జస్టిస్ సంజయ్ దేవ్ గారింటికి వెళ్ళాను. ఏమిటి అక్కడికి నీకు వెళ్ళావు? నన్ను ఒకసారి రమ్మని ఆవిడే టెలిఫోన్ చేసింది. అఫ్ కోర్స్ నాకు వెళ్ళాలని ఉందనుకో, వెళ్ళాను. తేడా వెళ్ళిన తర్వాత భోజనం చేస్తే కానీ వల్ల కాదని పట్టుపట్టింది. డాడీ, ఆవిడ పెద్ద ఆఫీసర్ కదా, ఆవిడే స్వయంగా నా పక్కన కూర్చొని నాకు వడ్డిస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందంలో ఉక్కిరి బిక్కిరైపోయాను. ఆహా, తండ్రిని కూడా మర్చిపోయి సంతోషంగా భోంచేసి వచ్చావన్నమాట. సారీ అని చెప్పాను కదా డాడీ, వడ్డిస్తానండి. నీ కడుపు నిండిందిగా, నాకేం అక్కర్లేదు. సరిగ్గా ఆవిడ ఎలాగన్నా డాడీ, నువ్వు తింటే నా కడుపు నిండిపోయినట్టుంది బాబు. ఏమిటో ఉన్నట్టుండి ఆవిడ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది. ఎందుకో తెలియదు డాడీ, ఆవిడ్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఆవిడ చూపించిన అనురాగం నా జీవితంలో ఇంతవరకు లభించలేదనిపించింది. ఆహా, సరే సరే, పాపం ఆవిడకి నన్ను చూస్తే అలాగే అనిపించిందట. ఆహా, అలాగే. అవును డాడీ, చిన్నతనంలోనే ఆవిడ కొడుకుని ఎవరో దొంగలెత్తుకుపోయారట. ఏమైంది మంచిగా తీసుకోండి. అదేంటండి అప్పుడే చేయగడ వేస్తున్నారు? ఏమిటో ఆకలిగా లేదు. కొన్ని పాలన తీసుకోండి డాడీ, ఈలోగా నేను బట్టలు మార్చుకొస్తాను. ఓకే? వాళ్ళ నీ కొడుకు భోజనం పెట్టి బుజ్జగించి మచ్చిక చేసుకోవాలనుకుంటున్నావా? అబద్ధాలు చెప్పి ఆకట్టుకోవాలనుకుంటున్నావా? చేస్తావు, నువ్వేమైనా చేస్తావు, దేనికైనా తెగిస్తావు. ఓ నోడు నీ భర్తను బానిసం చేయాలనుకున్నావు, ఇవాళ దొంగనే చేశావు. నో, నథింగ్ డూయింగ్. నీ ఆటలేక సాగవు. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్.